నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరి ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ అమెజాన్లో చూసుకోవడం అయితే 23,000 ఉందన్నమాట. తీసుకొచ్చాను అంటే కొంచెం డీసెంట్గానే ఉంది. ఆఫర్స్ అప్లై చేసుకోండి, డిస్కౌంట్స్ వస్తాయి. ఇట్లా ఆఫర్ అప్లై చేసుకొని తీసుకోవచ్చు. ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైలైట్స్ చూసుకుంటే మన వాళ్ళు ఏంటంటే రేడియంట్ హేలో లైట్ వేరియంట్ అయితే ఉంది. అండ్ 30 MP అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరా ఉంది. AI ఫీచర్స్, 5000 mAh బ్యాటరీ, 45 watts సూపర్ ఛార్జర్తో పాటు వస్తుంది అంటారు. డిజైన్ బాగుంది. ఇక్కడ హీరో లైట్ అండ్ రింగ్ లాంటి డిజైన్తో పాటు వస్తుంది. మంచి డిజైన్స్ అయితే లేదా డిజైన్ అని ఎక్కువ చూపిస్తారు. స్లిమ్ బాడీ ఉంది. 187 grams వెయిట్ అనమాట. అంటే హ్యాండ్లో పట్టుకున్నా కూడా ఒక ఫీలింగ్ కూడా కాదు. అండ్ హీలో ఆడియోతో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఇమర్సివ్గానే బాగా అనిపించింది నాకు. ఇక్కడ డిస్ప్లే ఐ థింక్ జర బాగా అనిపించింది. మంచి పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. పంచ్ హోల్ డిస్ప్లే అనమాట. అండ్ AI ఫీచర్స్ అయితే ఆబ్వియస్గా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కోనింగ్ లాగా ప్రొడక్షన్తో పాటు వస్తుంది. ట్యాప్ ఇన్ AI ఫీచర్స్ అనమాట. ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఏవైతే అంటే బ్యాక్గ్రౌండ్లో ఎరేజ్ చేసేయడం కానీ, సెలెక్షన్ కానీ, ఈ ఫీచర్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి. సేమ్ టచ్ సిగ్నల్స్ అండ్ ఆబ్వియస్గా మోస్ట్లీ ఏఐకి సంబంధించిన ఎక్కువ ఫోకస్ చేసారు. అండ్ ఇక్కడ రియర్కి వచ్చేసరికి మనకి మెయిన్ 50 MP అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా వస్తుంది. 2 MP పోర్ట్రేట్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఫొటోస్ శాంపుల్స్ అవన్నీ వాళ్ళ వెబ్సైట్లో చూపించడం బాగుంది. కాబట్టి ప్రాసెసర్స్కి మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూజ్ చేసి రామాట. ఇక్కడ 6300 ప్రాసెసర్ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే 6303 ప్రాసెసర్ ఏదైతుందో మనకి 22,000 ఆ ప్రైస్కి అయితే రాదు. సో 10,000-15,000 మధ్యలో వస్తుంది ప్రైస్కి. సో రాంగ్ ప్రాసెసర్ యూజ్ చేసి అనిపించింది నాకైతే. ఇది ఒక ప్రాసెసర్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది F27 కాడ. అండ్ సేమ్ 45 watts సూపర్ ఛార్జర్ ఉంది. సో ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా అట్లీస్ట్ బేర్ మినిమం 50 watts ఆర్ 67 watts ఏమో వస్తుంది కదా. అది పర్లేదు. ఛార్జింగ్ కూడా పెద్దగా ఫరకేం పడకపోవచ్చు. ఇంకా తొందరగా ఛార్జింగ్ అయిపోతే 5000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ కలర్ వైజ్ 14.0.1తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు లైక్ డాక్, ఆక్వా డైనామిక్స్ అనేసి అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ప్రాసెసర్ కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది తప్పించి ఇక ఆబ్వియస్గా మొత్తం కూడా AI ఫీచర్స్ని ఎక్కువ కవర్ చేసారు మన వాళ్ళు. పర్లేదు, డీసెంట్గా ఉంది. కొంతమందికి నచ్చచ్చు అనమాట. నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. ప్రాసెసర్ కార్డు పెద్ద బిస్కెట్ అయిపోయింది కాబట్టి పర్లేదు. మోస్ట్లీ కార్ట్లు యాడ్ చేసుకోమంటాను. కంపల్సరీ కొనాల్సిన అవసరం లేదు. కంపల్సరీ కొనాలన్న అవసరం అయితే నేనైతే కనిపిస్తలేదు నాకు. మీరేమనుకుంటారు? నేనైతే స్కిప్ చేయమనేసి అయితే అంటాను డ్యూ టు ప్రాసెసర్ అనమాట. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.